చెప్పు చెప్పు చికెన్ పకోడా ప్రాన్స్ హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవన్నీ కూడా పాత వీడియోస్ అన్నమాట, ప్రీవియస్ వీడియోస్. ఐ మీన్ 2024 వీడియోస్. సో అవన్నీ ఉండిపోయినాయి, కొంచెం ఎర్లీగా అప్లోడ్ చేసేద్దామని చెప్పేసి ఒక్కొక్కటి కూడా కొంచెం ఫాస్ట్గా అప్లోడ్ చేయడానికి చూస్తాను. చెప్పాను కదా, డైలీ జిమ్కి వెళ్తున్నాను, వాకింగ్కి వెళ్తున్నాను అని చెప్పేసి. ఆ రోజు సండే అనమాట, జిమ్లో ఎవ్వరూ లేవు. సో నేను నా ఫ్రెండ్స్ కొంచెం రీల్స్ అవి తీసుకుందామని చెప్పేసి అట్లా మా ప్రయత్నాలు ఏవో మేము చేసుకుంటున్నాము. అండ్ అది అయిపోయిన తర్వాత ఇది కంబైన్డ్ వ్లాగ్ అనమాట, 2 days వ్లాగ్. ఇదేంటంటే ఫ్రెండ్స్ అందరం కూడా పాట్లక్ కోసం డిస్కషన్ అనమాట ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. సో ఎవరెవరు ఏ ఐటెం చేస్తారు, ఎలా చేస్తారు అని చెప్పేసి అందరం డిస్కస్ చేసుకుంటున్నాం. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత అందరం ఒక శాంతి వాళ్ళ హౌస్లో కలిసి ఇంకేంటంటే మేము అలాగా డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. ఎవరికి ఏ ఐటెం కావాలి, ఏది ఎవరు బాగా ఎక్స్పర్ట్, బోత్ వెజ్ నాన్ వెజ్, ఎంతమంది ఏంటి. అసలు యాక్చువల్లీ ఫస్ట్ కిడ్స్తో బయటకని ప్లాన్ చేసుకున్నాం. ఆల్రెడీ కిడ్స్తో వెళ్ళాము, ఇంకా వద్దు ఈసారి మనం ఇంట్లో చేసుకుందాం అని చెప్పేసి అలా డిసైడ్ అయ్యామన్నమాట. ఇప్పుడు నాకు చెప్పు, 1.5 kg అమ్మాయికి, 1.5 kg నాకు, 3 kg. లేకపోతే నేను ఒక పని చేస్తాను, 2 kgs పకోడీ చేస్తాను. నైట్ కూడా అన్నం పిల్లల్ని తీసుకొని చోటుగా ఎక్కడైతే అక్కడ గిన్నెలు ఉండిపోయినాయి అనుకో, వాళ్ళని కూడా తోలుకొచ్చేద్దాం. ఏముంది, ఎవరికి కావాలో వాళ్ళు తీసుకొని వదిలేలేము, మళ్ళీ మధ్యాహ్నం టెర్రస్ పైన పెట్టాను చెప్తాను. టెర్రస్ పైన మీ ఇంటికో లేదా టెర్రస్ మీద కాకపోతే ఇక్కడ థియేటర్ రూమ్ లో మొత్తం దుప్పట్లేసి వస్తాను కింద కింద ఇలా పెట్టుకుని ఎండలో చమటలు గేమ్స్ హౌస్ చేస్తాను నేను. అంత టైం ఈ రూమ్ లో వచ్చేద్దాం. అలాగైనా ఒక మంత్ ఒకరి ఇంట్లో, ఒక మంత్ ఒకరి ఇంట్లో ఇన్ని ఆనియన్స్ అనమాట ఒకసారి కట్ చేసేస్తున్నాను, కేజీ మటన్. చూడండి, ఇన్ని ఆనియన్స్ ఒకసారి కట్ చేసేస్తున్నాను కేజీ మటన్కి. అయిపోయింది. ఈరోజు ఫ్రెండ్స్తో లంచ్ ఉందన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిష్ ప్రిపేర్ చేసి తీసుకొద్దాం అనుకుంటున్నాము. సో నాకేంటంటే మటన్ అనమాట, నాదేంటంటే కేజీ క్వాంటిటీ ఆఫ్ మటన్. ఇప్పుడు కూడా నేను కేజీ క్వాంటిటీ ఆఫ్ మటన్ చేయలేదు. ఎప్పుడు ఇంట్లో కోసం, మా ఫ్యామిలీ కోసం 1/2 kg 1/2 kg అంతే మాట. ఫస్ట్ టైం కొంచెం కేజీ అనేది చేస్తున్నాను. ఎలా వస్తుందో ఏంటో టేస్ట్ చూడాలి. ఆల్రెడీ ఇక్కడ మటన్లో కొన్ని సెపరేట్ పీసెస్ ఉంటాయి కదా, అవి లివర్ అవన్నీ సెపరేట్గా ఫ్రై చేసేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి కేజీ మటన్ అనమాట. అర్జున్ రాత్రే తీసుకొచ్చారు. సో నేను నీట్గా వాష్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, మసాలా పౌడర్ అన్నీ కలిపేసి రాత్రి మ్యారినేట్ చేస్తాను అనమాట. సో మార్నింగ్ ఇప్పుడు లేచిన వెంటనే ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టాను. సో దట్ ఏంటంటే కొంచెం ఈజీగా ఉంటుంది, కూలింగ్ తగ్గితే చేసేసుకోవడానికి అని చెప్పేసి ముందే కలిపాను. సో ఇప్పుడు ఫాస్ట్గా అది లివర్ కర్రీ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఈ కర్రీ ప్రిపరేషన్ ఒకటి చేసేయాలి. కిచెన్ అయితే మాత్రం చాలా మెస్సీగా ఉంది. ముందు కొంచెం వంట పని అయిపోతే అప్పుడు లాస్ట్లో అంతా ఒకసారి కలిపి క్లీన్ చేసేద్దాం అని అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ కూడా జిమ్కి వెళ్దాం అనుకుంటున్నాను. కొంచెం నైట్ కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి, ఒకవేళ ఇన్ కేస్ నైట్ కుదరకపోతే మార్నింగ్ అని కూడా అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి హెయిర్ ఫాల్ కోసం ఏదో నా వంతు ప్రయత్నాలు నేను చేస్తున్నాను. ఇక్కడ ఆనియన్ జ్యూస్ చేసుకున్నాను అనమాట. ఇది పింక్ కలర్లో కలిసిపోయింది. ఇది ఒకటి పెట్టుకోవాలి.
సో క్విక్గా అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా ఫాస్ట్గా వంట అది చేసేసి రెడీ అయిపోయి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయాక నేను మ్యాక్సిమం అక్కడ ఎవరెవరు ఏం కర్రీస్ చేశారు అన్నీ కూడా వీడియో తీయడానికి చూస్తాను. ఇంకా లివర్ కర్రీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందాక స్మాల్ పీసెస్గా కట్ చేశాను కదా ఆనియన్స్, అవి కొంచెం ఫ్రై చేసేస్తున్నాను అనమాట. ఇలా డార్క్ బ్రౌన్ కలర్ అయితే రావాలి, ఎందుకంటే కర్రీ స్వీట్నెస్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా అది మాడినట్టు కాదు, బట్ డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి. ఇంకా లివర్ కర్రీ అయిపోయిన తర్వాత దాని మీద ఇంకా కొత్తిమీర వేసి గార్నిష్ చేసి ఇంక పక్కన పెట్టేశాను. ఫస్ట్ టైం అనమాట ఇంత క్వాంటిటీ చేయడం, బట్ నిజంగా చాలా బాగా వచ్చింది. ఆ రోజు ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కర్రీ కలర్ ఏంటి, స్మెల్ ఏంటి, అబ్బా చాలా బాగుంది అన్నారు. నాదే కాదు అందరివి కూడా చాలా బాగా కుదిరాయి. ఐటమ్స్ అయితే మాత్రం నిజంగా అదిరిపోయినాయి అనమాట. ఆ రోజు ఆ నెక్స్ట్ డే కూడా తిన్నాము. అంత హ్యూజ్ క్వాంటిటీ అయిపోయింది అనమాట. అందరం ఒక్కొక్క ఐటమ్ చేసినా కూడా. సో చూసారు కదా, ఇంకా ఫైనల్గా మటన్ కర్రీ అయితే మాత్రం కుక్కర్లో పెట్టేసి బాయిల్ చేసేసాను. కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తాను. కలర్ ఏంటి, టేస్ట్ ఏంటి మాత్రం నిజంగా చాలా బాగున్నాయి. మా వాళ్ళందరికీ కూడా కర్రీ అనేది చాలా బాగా నచ్చింది. ఇంకా గబగబా కర్రీ చేసేసిన తర్వాత ముందు నేను రెడీ అవ్వాలి కదా, ఇంకా అందుకనే వెంటనే రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాను అనమాట. సో ఫైనల్గా మటన్ కర్రీ అయితే మాత్రం ఇలా హాట్ బాక్స్లో తీసేసాను. ఇంకా నేను రెడీ అవ్వలేదు. ఇప్పుడు రెడీ అయిపోయి టకటక వెళ్ళిపోవాలి. ఆల్రెడీ టైం 12 అయిపోయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది నేను రెడీ అవ్వడానికి. ఇంకా నేను రెడీ అయిపోయిన తర్వాత ఇంటి ముందు ముగ్గు అయితే ఇలా పెట్టాను అనమాట. రోజు డైలీ ముగ్గు పెట్టుకుంటాను కదా, సో ఆ రోజు ఈ డిజైన్ వేసాను. ఇంకా ఫైనల్గా ప్లేస్ మా ఇంట్లో కన్ఫర్మ్ చేసేసాం. చేసిన తర్వాత ఇంకొకళ్ళు రావడం స్టార్ట్ చేశారనమాట. ఆ రోజు ఫస్ట్ గెస్ట్ జయశ్రీ అనమాట. జయశ్రీ వచ్చింది. తనకి ఏంటంటే ఐటమ్ వచ్చి స్వీట్స్, డ్రింక్స్, పేపర్ ప్లేట్స్, గ్లాసెస్ సమ్ అట్లా అనమాట. తన అది తీసుకుంది. నెక్స్ట్ ఇంకా దీప్తి ఏంటంటే ఆ రోజు చిట్టి ముత్యాలు బిర్యానీ చేసింది. ఫస్ట్ ఇది వాట్ ఈస్ దిస్ చెప్పండి చేసిన వాళ్ళు. ఇందులో చికెన్, ప్రాన్, మటన్ మొత్తం 3 వేసి చేశారు. ఓకే, This curry made by మీ రమ్య. మటన్ కర్రీ mutton curry by Ramya. అండ్ దిస్ ఈజ్ నిహాలా. Chicken. What is this? దిస్ Chicken 65. Ah. This chicken 65. 65 and this one chicken lollipop. She made it? No. Or cook? Her cook. Okay, but it's nice. Yeah. ఇక్కడ మనిషి తెలుసు. నిహాలా కీప్ ఇట్ దేర్. కింద పెట్టేద్దామా? కింద పెట్టేసి పకోడీ, చికెన్ పకోడీ. నైస్. ఎవరు ప్రిపేర్ చేశారు అది? లక్ష్మి. నెక్స్ట్ ఇది ఫ్రై, చికెన్ ఫ్రై. ఇది కూడా తినేనా మీరా? చంద్రిక. ఓకే, ఇది ఉమా. ఓహో పంపించేసిందా? ప్రాన్స్ ఫ్రై, చికెన్. ఇదేంటి దీప్తి? ఇదేంటి? చికెన్ 65, చికెన్ లాలీపాప్స్, చికెన్ 65, మటన్ కర్రీ, మిక్స్డ్ చిట్టి ముత్యాలు బిర్యానీ, చికెన్ పకోడా, ప్రాన్స్ ఫ్రై, చికెన్ ఫ్రై, ఆనియన్స్, లెమన్ రైతా, అండ్ వన్ మోర్ చికెన్ బిర్యానీ. ఇది వేడికి ఉండిపోయినట్టుంది ఆవిరికి. అదుగో ఓపెన్ చికెన్ బిర్యానీ. ఓకే, ఇక్కడ ఏంటంటే కొంతమంది ఫ్రెండ్స్ వచ్చేసారు అండ్ ఇంకొంతమంది రావాలి. సో వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. ఫైనల్గా మా కర్రీస్ అన్ని చూసేద్దరు కానీ. అండ్ ఈ ఐటమ్ వచ్చేసి చికెన్ వింగ్స్. ఇది ప్రిపేర్డ్ బై శాంతి, రెస్టారెంట్ స్టైల్లో చేసింది. ఆ రోజు కర్రీస్ అన్ని కూడా సూపర్గా ఉన్నాయి. కూర్చోగలరా? పర్లేదా? అంటే నీ పెయిన్స్
పాప నేను మిస్ అయ్యాను లాస్ట్ లో వచ్చినాయి. స్మూత్నెస్ వస్తుంది. అవును స్వీట్ జయశ్రీ తీసేవా? ఉంటుంది చూడండి. ఈ చిట్టి ముత్యాలు ప్రాన్ బిర్యానీ, సలాడ్, చికెన్ బిర్యానీ, ప్రాన్ ఫ్రై, ఇదేంటది చిల్లీ చికెన్ మెజెస్టిక్, రైతా, ఈ చికెన్ 65, చికెన్ లాలీపాప్, మటన్ కర్రీ, చికెన్ పకోడా అండ్ ఇదేంటి రస్మలయ, రబడి, డ్రింక్స్ అండ్ లెమన్. ఐటమ్ చేసేసుకొని తర్వాత అవి విడివిడిగా చేస్తాం. సో నేనేంటంటే వీడియో తీయడం వల్ల అసలు వీడియోలో నేను ఎక్కడా కనబట్టలేదని చెప్పేసి సెల్ఫీ వీడియోలా తీసానమాట. ఫైనల్గా అందరూ డైనింగ్ టేబుల్ మీద అంతమందికి ఐటమ్స్ పెట్టినా కూడా ప్లేస్ సరిపోదని చెప్పేసి కింద కూర్చుండిపోయాం మా హౌస్లో. సో ఫైనల్గా ఆ రోజు లంచ్ పార్టీ అయితే మాత్రం సూపర్గా జరిగింది అండ్ ఐటమ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ ఈవినింగ్ పిల్లలందరికీ మళ్ళీ తీసుకెళ్ళాం. ఎవరికి మిగిలిపోయిన ఎవరికి నచ్చిన కర్రీస్ వాళ్ళందరం కూడా ఇంట్లో వేసుకున్నాం. సో అలాగా బయట మేము ఇన్ కేస్ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా ఇంత హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అయితే వాళ్ళు ఇవ్వరు కదా. బట్ మేము ఏంటంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అంతా కూడా హోమ్ మేడ్ ఫుడ్, ఎక్కడ ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రాలేదు. సో ప్రతి మంత్ ఒక్కొక్కళ్ళ ఇంట్లో ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాం. హోప్స్ చూడాలి, అందరికీ కుదరాలి కదా. సో ఆ రోజు అయితే మాత్రం అందరికీ చాలా బాగా కుదిరింది. ఫైనల్గా మా ప్లేట్లో ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తాను చూడండి. మొత్తం ఐటమ్స్ కొంచెంగా వేసుకుంటే ఫైనల్గా ప్లేటింగ్ అయితే మాత్రం అలా వచ్చింది. ఇంకా రోజు ఫుడ్ తినేసి ఐస్ క్రీమ్స్ తినేసి ఇంకా ఫైనల్గా మా హోమ్ థియేటర్లో మంచిగా దేవరా మూవీ పెట్టి ఎంజాయ్ చేసుకున్నాం. ఈవినింగ్ పిల్లలు వచ్చే వరకు కూడా అందరం ఫుల్ ఎంజాయ్ చేసాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడితో అయితే ఈ వీడియో నేను ఎండ్ చేసేస్తున్నాను. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఫర్దర్గా అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి.